హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను మార్నింగ్ లేస్తనే నా డేలో ఫస్ట్ స్టార్ట్ చేసేదంటే సామాన్లు కడిగేదండి. ఈ సామాన్లతోనే నా డే అయితే మొదలవుతుంది. నేను మార్నింగ్ లేస్తేనే సామాన్లన్నీ నీట్‌గా కడిగేసి, స్టవ్ అంతా తుడిచేసి, సింక్ నీట్‌గా కడిగేస్తాను. మామూలుగా అయితే సింకు అందరూను జిడ్డు కారుతా ఉంటుంది. జిడ్డు అలా కారితే సింక్‌లో పురుగులన్నీ వస్తాయండి. రిల్లు పురుగులు, జర్రులు చిన్న చిన్నవి బ్యాక్టీరియా అన్నీ మొదలవుతుంది. అందుకే సింక్ కూడా శుభ్రంగా కడిగి పెట్టేస్తాను. ఎందుకంటే అదొక అలవాటయిపోయింది. మామూలుగా అయితే నేను నైట్‌లోనే కడిగేస్తాను. కానీ ఒక్కొక్కసారి బద్ధకం ఎక్కువై అలా వదిలేస్తాను. ఇంక మూసుకొని పొద్దున్నే లేసి నేనైతే సామాన్లు కడుగుతాననమాట. ఈ సామాన్లు గోలేంటో నాకి మార్నింగ్ లేస్తానే అలా అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా వంట చేసేకి భయపడను నేను. బట్టలకు భయపడను. ఇంకా బండలు తుడిచేకి భయపడను. ఏంటికి భయపడను. ఈ సామాన్లు కడగాలంటే పరమ చిరాకు నాకి. నేనైతే కొంచెము పల్చగా కాకోకుండా కొంచెం మందంగా చేసుకుంటాను పప్పు. పప్పు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నాకైతే ఈ కందిపప్పు కింద నాకు పెసలును, కందిపప్పు కలిపి పప్పు చేస్తే చాలా బావుంటదది. చపాతీలోకి గాని, అన్నంలోకి గాని ఆహ్, ఏదన్నా ఇంకా రోటీలోకి గాని చాలా బావుంటది. నేనైతే ఇంకా పప్పుకన్నీ ఒక పక్క రెడీ చేసి పెట్టాను. ఇంకా బాబుకి ఎగ్ ఉడకపెడుతున్నాను. ఎగ్ బాయిల్ చేద్దామని. ఎగ్ గూడా ఇంకా వాటర్ పట్టేసి పక్కన ఉడకపెట్టేసుకుంటున్నాను. 3 గుడ్లేసాను. నేను, బాబే ఉండేది. మా ఆయనయితే డ్యూటీకి పోయినాడు. అందుకని ఇంకా చాలులే ఒక 3 గుడ్లు అని ఆహ్, గుడ్లయితే పక్కకు పెట్టేసాను. ఇప్పుడు మనము కుక్కర్‌లోకి గూడా అన్నీ పెట్టేస్తున్నాననమాట. ఫస్ట్ బ్యాల్లేసేసి ఇంకా ఆకుకూరలు ఇంక మనం తరిగి పెట్టుకున్నవన్నట్లోకినను అన్నీ దాంట్లోకి ఏసేసుకుంటున్నాను నేనైతే.